ఇంకో మాట చెప్తా, ప్రభువు చేసే కార్యాన్ని ఆపేవాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? చెప్పండి, ఉంటారు. నువ్వే, ఇంకెవ్వరు ఉండరు, నువ్వే. నీ మనసుని కొంచెం వాక్యంలోకి, విశ్వాసంలోకి నడిపించగలిగితే, గతాన్ని ఆలోచన చేసి కొంచెం ముందుకెళ్ళగలిగితే, మునుపు చేసిన దానికంటే ఇప్పుడు గొప్పగా చూడగలుగుతాం. విశ్వాసులు స్టక్ అయ్యేది ఇక్కడనే. వాళ్ళు ఫెయిత్ ఆరంభించిన తర్వాత కొద్ది దినాలు ముందుకెళ్ళిన తర్వాత ఏదో శ్రమ, ఏదో కష్టం ఏదో వచ్చి అక్కడనే అయిపోతారు. ఇక మళ్ళా వాళ్ళని వెనక్కి తీసుకురావాలంటే ఎన్ని కష్టాలు పడాలో వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ప్రభు విడనాడునా, ఆయన ఎన్నడూను కటాక్షింపడా. నిజమేనా ఇది? ప్రసంగి తీస్తారా ఎవరన్నా? 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం చదువు ఒకసారి. 24. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అవునా కదా? ఇది ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అర్థమైంది ఓకేనా? అంటే నేను ఈ దినం భోజనం చేస్తున్నా అంటే ఎవరు సెలవు ఉన్నట్టు? నేను సంతోషిస్తున్నా అంటే, గంతులేస్తున్నా అంటే ఎవరి వల్ల? ఓన్లీ గాడ్. అంటే ఇక్కడ మాట్లాడుతున్న వాక్యానికి ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా అనే దానికి ఎవరైనా అన్నారనుకోండి, దేవుడు ఏం చేయట్లేదండి, దేవుడు ఏం చూపించట్లేదంటే ఏమంటారంటే, నువ్వు ఈ దినం భోజనం చేస్తున్నావు అంటే గాడ్స్ మెర్సీ, గాడ్స్ ఫేవర్. నీ చేతిలోకి ఏమైనా వస్తున్నా, నీ అకౌంట్లో ఏం పడుతున్నా, నువ్వు ఏం చేస్తున్నా సరే గాడ్స్ మెర్సీ లేకపోతే నువ్వు ఏది చేయలేవు, నువ్వు ఏది పొందుకోలేవు. భోజనం చేసి సంతోషంగా ఉన్నావు అంటే అది గాడ్ ఇచ్చిన కృప. అది హల్లెలూయా. సో ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా. ఇవేంటిది ప్రశ్నలు? ఎవరితో మాట్లాడుకుంటారు? మీకు కూడా ఇలాంటి కృప కలిగితే ఎంత బాగుండవు. హల్లెలూయా. ఎంతసేపు ఏడ్చే బదులు ఎంతసేపు నాయనా 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 ఓ హెవీ బర్డన్స్ అనే బదులు కొంచెం నిజంగా ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదా నేను? అవునా? ఒకప్పుడు ఎన్ని గంటల కొద్ది ప్రార్థనలు ఉండేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని. అవునే కదా? ప్రభు కోసం ఎలా పరిగెత్తు ఒక్కసారి ఆలోచన చేయి. ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు కాచి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు నీ ప్రార్థన మీద దేవుడు నీకు జవాబు ఇవ్వలే? రిమెంబర్ దట్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, ప్రభు నిన్ను విడనాడలేదు. నీ మనసు ఎక్కడో తప్పింది, దేవునికి స్తోత్రం. అది మరలా దాని స్థానంలోకి వస్తే ప్రభు స్వరం మళ్ళా దిగి వస్తుంది. నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు స్వరం ఇట్లా రాదు, ప్రభు స్వరం ఇక్కడ వస్తుంది. ప్రభు స్వరం మనం ఇలా వినం, ప్రభు స్వరం ఉదయ అంతరంగంలో నుంచి వింటాం. అది వినే స్థితిలో మనం లేమంటే మన మనసు ఎక్కడో తప్పిపోయిందని అర్థం. ఆ మనసుని కొంచెం వాక్యం చేత, కొంచెం పూర్వంలో జరిగిన అద్భుతాల చేత నువ్వు మరలా ధ్యానించిన కొలది ఏమవుతుందంటే అందులో నుంచే గాడ్స్ వాయిస్ నీకు వినిపిస్తుంది. ఆమేన్. ప్రభు స్వరాన్ని నేను చాలాసార్లు విన్నాను. బయట ఉంటే విన్నాను, ఫ్లైట్లో ఉన్నప్పుడు విన్నాను, జర్నీ చేసేటప్పుడు విన్నాను, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు విన్నాను, నా ఏలోన్గా ఉన్నప్పుడు విన్నాను. ఓకే, హల్లెలూయా. ఆ అనుభవంతో చెప్తున్నాను. ప్రభు స్వరం దూరంగా ఉండదు మానవులకి, విశ్వాసులకి అయితే అసలు దూరంగా ఉండదు, చాలా సమీపంగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వినాల్సిందే అంతే. ఈ మనసును కొంచెం కుదుట చేసుకొని వాక్యంలోకి వచ్చి ధ్యానిస్తున్న కొలది ప్రభు స్వరం నీతో మాట్లాడితే వన్ వర్డ్, వన్ వాయిస్ టోటల్గా చేంజెస్ వచ్చేస్తాయి. హల్లెలూయా. నేను బిలీవ్ చేసేది ఒకటే, ఓన్లీ వన్ వాయిస్, వన్ వర్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది పరిచయలోకి వచ్చి ఎన్ని చేయాలో అన్ని ప్రభు జరిగించాడు ఇతర జీవితంలో, నా జీవితంలో. ఇక్కడికి వచ్చి అసలు ప్రభు నన్ను పిలిచిండా అని అంటే ఎట్లుంటుంది? అవునా కదా? ప్రజలను బట్టో, జనాన్ని బట్టో, మినిస్ట్రీ బట్టో, లేకపోతే ఇంకేదైనా దాన్ని బట్టో అసలు దేవుడు నన్ను పిలిచిండా?
ఇలా అన్నప్పుడల్లా నెల రోజులు మాట్లాడుకుంటూ ఉంటాడు దేవుడు. నిజమది. ఏం కలుగుతుంది? అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రభు పిలిచాడా లేదా ఇవన్నీ పక్కబెట్టేసేయాలా? దీనికి పరిష్కారం ఏంటిదని వాక్యం దగ్గర వెతకాల. హల్లెలూయా. ప్రభు పిలిచిండా, ప్రభు నన్ను కుమారుడు అంగీకరించిండా, ఇవన్నీ మనం మాట్లాడేది కావా? ఇవన్నీ చెప్పండి, మార్చుకోవాలండి. చెప్పండి, టంగ్ మార్చుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఏం చెప్ప మనము ఇన్ని చూసి కూడా, ఇన్ని అనుభవించి కూడా బాహ్యంగా ఉన్న పరిస్థితులు మనల్ని రూల్ చేయడం బట్టి నెగిటివ్ను రిలీజ్ చేస్తున్నాం. మనం రక్షించుకున్న దేవుని పట్ల మనం అవిశ్వాసాన్ని విడుదల చేస్తున్నాం. ప్రభు ఎంత బాధపడతాడు అసలుకి చెప్పండి. నా పట్ల దేవుడు నిత్యము కనికరం చూపిస్తానే ఉంటాడు. హల్లెలూయా.